వెల్కమ్ టు లలనర్. ఈ వీడియోలో మనం డెత్ పెనాల్టీకి సంబంధించిన ల్యాండ్ మార్క్ కేసుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డెత్ పెనాల్టీ భారతదేశ న్యాయ వ్యవస్థలో చాలా క్లిష్టమైన అంశం. ఈ శిక్షను విధించే సమయంలో కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరణదండనపై స్పష్టమైన నిబంధనలు మరియు మార్గదర్శకాలను తీర్మానించిన కొన్ని ప్రముఖమైన కేసుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటి కేసు జగ్మోహన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ కేసులో సుప్రీంకోర్టు మరణదండన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లకు విరుద్ధం కాదని తీర్పు చెప్పింది. అంటే మరణదండన రాజ్యాంగబద్ధమే అని ధృవీకరించింది. నెక్స్ట్ బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో కోర్టు మరణదండనను అమలు చేయవచ్చు, కానీ అది చాలా అరుదైన మరియు అత్యంత దారుణమైన నేరాలకే పరిమితం కావాలని చెప్పింది. అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ సాధారణ శిక్ష, డెత్ పెనాల్టీ ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే. నెక్స్ట్ మచ్చీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో కోర్టు రేరెస్ట్ ఆఫ్ రేర్ సిద్ధాంతానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇచ్చింది. నేరం ఎంత క్రూరమైనది, దారుణమైనది అనే అంశాలు, నేరస్తుడి యొక్క పరిస్థితులు, పశ్చాత్తాపం, పునరావాస అవకాశాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలని తీర్పు చెప్పింది. తప్పనిసరిగా మరణదండన రద్దు చేసిన కేసు వచ్చేసి మితు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 303 కింద తప్పనిసరిగా విధించే మరణదండనను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో న్యాయమూర్తులకు ప్రతి కేసు ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా శిక్ష నిర్ణయించే స్వేచ్ఛ లభించింది. నెక్స్ట్ ఇతర ముఖ్యమైన తీర్పులు కూడా ఉన్నాయి. శత్రుఘ్న చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మరణశిక్ష విధించే ముందు నేరస్తుడి యొక్క మానసిక స్థితి, నేపథ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ శ్రీహరన్ మురుగన్. కొన్ని సందర్భాల్లో మరణదండన జీవిత ఖైదుగా మార్చి క్షమాభిక్ష లేకుండా విధించే విధానంపై చర్చ. నెక్స్ట్ చెన్యులాల్ వర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. మరణదండనను చివరి పరిష్కారంగా మాత్రమే ఉపయోగించాలని మళ్లీ గుర్తు చేసింది. మరణదండన రాజ్యాంగబద్ధమైన శిక్ష అయినప్పటికీ కోర్టులు దీన్ని చాలా అరుదైన అత్యంత నేరాలకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. న్యాయం అంటే కేవలం శిక్ష కాదు, నేరస్తుడి యొక్క పశ్చాత్తాపం, పునరావాస అవకాశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.